వీరా, నేను వ్యర్థులైపోయాను. కన్న కూతురే నన్ను వంచింది. ఇంతటి పరాభవం ఏ తండ్రికి జరిగి ఉండదు. దాన్నే చంపివేసి ఉంటే ఇప్పుడు నాకు ఈ బాధ ఉండేది కాదు. పొరపాటైపోయింది. చింతించకండి అన్నగారు, నీ పొరపాటునే వాళ్ళ గ్రహపాటుగా చేసే తెలివి నాకుందిగా. వాళ్ళ అంతు చూడాలంటే ఇప్పుడు మనకు అమ్మాయే ఆధారం. ఏమిటి ఆధారం? ఆ దాసీపుత్రునితో కలిసి కులుకుతుంది. రేపా నీచుని రక్తానికి రూపమిచ్చి జీవం పోసి నన్ను వెక్కిరించమని ప్రపంచంలో నిలుపుతుంది ఒక గ్రహాన్ని. నిలిపితే పడగొడతాం అన్నగారు. అమ్మాయిని బ్రతకనిచ్చేదైనా మన కసి తీరే వరకే. నేనెంత పచ్చివాడినో మీకు తెలియదు. తెలుసు గనకే ఇంతసేపు నీతో మాట్లాడుతున్నాను. వరదలో కొట్టుకుపోయేవాడు గడ్డిపోతను పట్టుకున్నట్లయింది నా పని. గడ్డిపోత అంటే అన్నారు కానీ మంచి ఉపమానం. చూశారా అన్నగారు, ఆ గడ్డిపోతగానే అక్కడ చేరి ఆ తిమ్మరుసుకు రాయలకు మనస్పర్ధలు రేపి చిచ్చు పెట్టి ఆ రాయలులో అహంకారాన్ని రెచ్చగొట్టి మేరువంత గట్టివామినై మండి ఆ విజయనగర సామ్రాజ్యాన్ని మంట కలిపి మళ్ళీ కటకంలో కాలు పెడతాను. అన్నపూర్ణ, అప్పాజీ అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు. కొండపల్లి చేరగానే కోట మీ అన్నగారి వశమవుతుంది. అన్నయ్య, కొండపల్లి చేరగానే నాన్నగారికి మన క్షేమం తెలియజేయండి. ఇదంతా బంధుత్వం వల్లనే వచ్చింది, నాకు తెలుసు. కానీ సామంతునిగా ఉండాలనుకుంటున్నారేమో. లేదు, మీరెప్పుడూ స్వతంత్రులే. మీకు ఆ భయం లేదు. వెళ్ళిరండి. మీ ప్రయాణానికి సర్వం సిద్ధంగా ఉంది. దయచేయండి. జగన్నాథ జగన్నాథ, నేను అనుకుంటూనే వచ్చా. నేను వచ్చి అడక్క ముందే అబ్బాయిని విడిచిపెడతారని. అలాగే జరిగింది. ముందు వెళ్ళి నాన్నగారికి కనిపించరా నా తండ్రి గంపెడు బెంగతో ఉన్నారు. మీరు ఇక్కడ ఉండటానికి వచ్చినట్టుందే. ఇంకా ఇక్కడేమిటి అక్కడేమిటిరా నా తండ్రి. సూర్యచంద్రుడు ఒక్కటైన తర్వాత సర్వం జగన్నాథమేగా. ఇక మన ఇష్టమే ఇష్టం. వెళ్ళిరా నాయన, నాయన వెళ్ళి. అల్లుడు గారిని అప్పాజీ వారిని చూస్తే దేవతలను దర్శించినట్టుంది నా ప్రాణానికి. అబ్బాయి గారు దయచే గాని బాబాయ్ గారు వేంచేశారు. ఏదో పట్టించుకొచ్చినట్టున్నారు. ఆషాఢ పట్టియ, శ్రావణ పట్టియ. అలా తెల్లపోతారేమండి. మహారాజు గారికా మహారాణి గారికా సెలవివ్వండి. తమరు ఇక్కడ ఆస్థాన విదూషకులా ఏమిటి? గ్రహించరే. నేను తమతో పోటీకి రాలేదులేండి. అయితే ఆ పక్కకి దయచేయండి. అమ్మాయి, ఇక నీకు భర్తే దైవం కనుక నీ భర్త దైవమే నీకు దైవం అనుకో. కానీ ఈనాళ్ళు నువ్వు పూజించుకునే జగన్నాథుని వద్దనవు కదా అని తీసుకొచ్చానమ్మా. తీసుకో తల్లి. పెద్దలు కదూ, చమత్కారంగానే చివాట్లు పెట్టారు. కళ్ళకద్దుకోమ్మా. ప్రభు, మా బాబాయ్ అంటే ఏమో అనుకునేదాన్ని. నా విషయం ఎంతేదిగా కనిపెట్టున్నారని ఇప్పుడు తెలిసింది. చిన్నతనం, పెద్దవాళ్ల లోతులు మీకెలా తెలుస్తాయమ్మా. మహామంత్రి, మీరు పెద్దలకు పెద్దలు. అమ్మాయి కాపురం వైభవం కళ్ళారా చూసి వెళదామని వచ్చాను. మంచిదేగా. అదే 4 రోజుల పాటు నేనిక్కడ ఉండటానికి మీరు అనుమతిస్తే. నన్ను అడుగుతున్నారా? ఆ విషయం మా ద్వార రక్షకులను అడిగి వస్తే సరిపోయేది. అప్పాజీ, మీ చమత్కారం ఈ ఛాందసుడికి అర్థం కాదులండి. మరేమీ లేదు. నా అంతవాణ్ణి నేను ఇక్కడ ఉండగా ఈ విషయం వారిని అడిగారని అప్పాజీ వారికి కోపం వచ్చింది. ఎంత ఉదారు, ఎంత ఉదారు. క్షమించాలి, క్షమించాలి. మీ ఇష్టం వచ్చిన నాళ్ళు మీరు ఇక్కడ ఉండొచ్చు. మీ అమ్మాయి ఇష్టం మీ ఇష్టం. అల్లుడు గారికి నేనంటే ఎంత భక్తి, ఎంత భక్తి. ఓ
దిక్కు దిక్కుల రాజ్యాలన్నీ ఒక్క గొడుగు నీడక తేవాలని మీరు కోరుకున్న అల్లుడు గారు కదటండి. బాగా అన్నారు. ఓహో, ఇక్కడ ఉన్నాళ్ళు మనకు మంచి కాలక్షేపమే జరిగేటట్టుంది. జగన్నాథ జగన్నాథ. తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఊరిమి వరముల కురియుమయ్యా. ఓ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఊరిమి వరముల కురియుమయ్యా. చెలిమిని విరిసే అల్లర్మేల్ మంగమ్మ చెలువములే ప్రియ సేవలయా. తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఊరిమి వరముల కురియుమయ్యా. నయగారాలను నవమల్లికల మమకారాలను మందారముల. నయగారాలను నవమల్లికల మమకారాలను మందారముల. మంజుల వలపుల మలయ నిలముల మంజుల వలపుల మలయ నిలముల వింజామరమున వీతుమయా. తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఊరిమి వరముల కురియుమయా. ఆశారాగమే ఆలాపనగా ఆశారాగమే ఆలాపనగా సరసరీతుల స్వరమేళనల నిసరి నిద పద మగరి గనిస మగరిస రప మగరిస రనిద మగరిస. మవని సరి మగ మత్తి తస్సి నిసరి నిద మపద మగరి అమరి నిని పసల నిని నిద మగరి గని సరి నిద మపనిద నిసరి నిద మపద ప దపద మగరి గనిస. ఆచారాగమే ఆలాపనగా సరసరీతుల స్వరమేళనల అభినయ నటనలే ఆరాధనగా. అభినయ నటనలే ఆరాధనగా ప్రభునలరించి తరింతుమయా. తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఊరిమి వరముల కురియుమయా. తిరుమల తిరుపతి తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఊరిమి వరముల కురియుమయా.